సురేష్ అండి. నేను ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సార్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా హైడ్రా వాళ్ళు వచ్చేసి గాంధీ హాస్పిటల్ ఎదురుగా వినిపించట్లేదా? ఓకే సార్, నమస్కారం అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా హైడ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి గాంధీ దగ్గర మేము ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ షెడ్ పెట్టుకుంటే దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి కొట్టేయడం జరిగింది. సో యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే మాకు అసలు ప్రాపర్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. మేము ఇచ్చేది సర్వీస్ అండి, అర్థమైందా? మేము ఏదో అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం వల్ల మేము ఈ సర్వీస్ చేస్తున్నాము. మేము సోషల్ సర్వీస్ లెక్క చేస్తున్నాం. దాన్ని వచ్చి మేము వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్ ఏసీపీ గారు కానీ ఎవ్వరు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా వచ్చి కొట్టేశారండి. ఇది మేము పేషెంట్లకి ఏదైనా ఇబ్బంది అయితే మేము వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో బాడీస్ని పెట్టి తరలిస్తాం. మేము మా షెడ్యూల్ కొట్టేది. మేమే బిజినెస్ చేయట్లేదు, ఇట్లా డబ్బాలు పెట్టేసుకొని ఏదో చేయట్లేదు, అర్థమైందా? మాది వచ్చి కొట్టడం ఎక్కడ వరకు కరెక్ట్ అండి? సరే వచ్చి కనీసం 1 day బిఫోర్ మాకు ఇంటిమేషన్ అనేది చేయాలా? వెహికల్స్ అన్నీ ఖరాబ్ చేసేసి ఆ వెహికల్స్ మీద అన్ని షెడ్ అంతా కొట్టేసి పడేసారు పైన. మేము సర్వీస్ చేసేవాళ్ళండి. మేము బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయ్యండి మేము ఈ సర్వీస్ చేస్తున్నాం. మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. కానీ అన్నెసెసరీగా మీకు ఏమైనా గవర్నమెంట్ ప్రాబ్లం, మీ వాళ్ళ పార్టీ ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవాలి. కానీ మా మీద ఇది చేయడం, దౌర్జన్యం చేయడం ఎక్కడండి? హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ ఉండకపోతే ఏముంటాయండి? క్యాబ్స్ ఉంటాయా? క్యాబ్స్ తెచ్చి పెడతారా ఇక్కడ? ఏమన్నా మేము చేసే సర్వీస్ సోషల్ సర్వీస్ దాని గురించి తెచ్చి కొట్టుపడేసారు. ఇక్కడ కూర్చోడానికి వేసుకున్నామండి. అది ఎండ ఉంటుందని చెప్పి కూర్చోడానికి వేసుకున్నాం మేము. అది ఆ పిల్లలు వస్తే కూర్చుంటారు, వారు పార్టీ వాళ్ళు వస్తే మాట్లాడతారని చెప్పేసి. నైట్లో డ్రైవర్స్ ఉంటారు, అక్కడ డ్రైవర్స్ పడుకుంటారు, కూర్చుంటారు. మేమేదో కబ్జా చేయడానికి కాదు కదా, అది మేము సోషల్ సర్వీస్ చేయడానికి. మేము ఆల్మోస్ట్ ఆల్ 30 to 35 years నుంచి ఉన్నాము. మాకు బాగా లాస్ అయిందండి. గవర్నమెంట్ ఏదైనా మాకు ఏదైనా హెల్ప్ చేయడానికి మీరు మీ ద్వారా ఏదైనా ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే మేము చేసే సర్వీస్ కదా, మేము ఎక్కడి నుంచో బతకరికి రాలేదు కదా, ఇక్కడే ఉన్నాం. మేము లోకల్ వాళ్ళము. మేము బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చి బతకట్లే ఇక్కడ. మాకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందని మేము ఈ సర్వీస్ చేసుకుంటాం. లేకపోతే మాకేం పని అండి డెడ్ బాడీలు పట్టుకుంటడము, పేషెంట్లను షిఫ్ట్ చేయడానికి? ఇన్ని గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నా సరిపోకపోవడం వల్ల మేము చేస్తున్నాము. న్యాయం అంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుందండి. మేము ఎవరు జోలికి పోము కదా, మా సర్వీస్ అయితే మేము చేసుకుంటాం. పేషెంట్ మేము సర్వీస్ చేసేవాళ్ళం కదా, మేము హెల్ప్ చేసేవాళ్ళం. మేము పేపర్లలో సర్వీస్ చేసేది రాయించుకొని మేము అవార్డు తీసుకునేది ఉందా? మేమేమన్నా ఏర్పాటు చేయాలి. మాకు ఇక్కడ పర్మిషన్ ఇస్తే మేము మళ్ళీ షెడ్ వేసుకోవడానికి మాకు అవకాశం ఏమని మేము కోరుకుంటామండి. డిస్టర్బ్ లేని ప్లేస్ మీరు ఒకసారి చూడండి సార్, అక్కడ నుంచి ఒకసారి కెమెరా చూడండి. ఇది 5 rupees భోజనం డబ్బా అండి. 5 rupees భోజనం డబ్బా పక్కన మేము పెట్టుకున్నాం. అది దాని పక్కన పెట్టుకొని మేము సర్వీస్ చేస్తున్నాం. అది కూడా ఎందుకు పెట్టామంటే మా డ్రైవర్స్ అక్కడిక్కడ లాంగ్ వెళ్ళేసి వస్తారు, ఒక గంట రెస్ట్ తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ షెడ్ వేసుకోవడమే. కానీ దాని ఏమో మేము కబ్జా చేసుకోవడానికి కాదు. అది డ్రైవర్లు వచ్చి కొంచెం కాసేపు రెస్ట్ తీసుకుంటారు, లాంగ్ వెళ్ళేసి వచ్చి గంట రిలాక్స్ అవుతారన్న ఉద్దేశంతో మేము కట్టుకున్నది. కానీ మేము ఏదో కబ్జా చేయడానికి కాదు. ఇంకోటి అండి, మేము కరోనాలో ఎంత సర్వీస్ చేసాం, మాకేమైనా రివార్డ్స్ ఇచ్చారండి? అందరు ఇళ్ళలో పడుకుంటే కూడా మేము బాడీస్ అన్నీ తీసుకెళ్ళి మేము ఎన్ని సర్వీస్ చేసాము, మాకు రికగ్నైజేషనే లేదండి. ఎంత సర్వీస్ చేసినా మేము అంతే. ఇప్పటివరకు కూడా మా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, మా బిల్స్ రాలేదండి. ఎంత సర్వీస్ చేసాం. ఏ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్ ఉండే వాళ్ళు ఇవ్వలేదు పేమెంట్. ఇప్పటికి కూడా షేర్లింగంపల్లి ఏసీటీఓ గారు లేరు, ఇప్పుడు సిటీఓ గారు కానీ వాళ్ళందరి దగ్గర బిల్స్ అట్లనే పెండింగ్ ఉన్నాయి. బిల్స్ కూడా శాంక్షన్ చేయట్లేదండి ఇప్పటివరకు. మా పేమెంట్స్ అని మా సొమ్ములన్నీ గురి పెట్టుకొని మేము సర్వీస్ చేసినామండి. ఇప్పటివరకు మా పేమెంట్ రిలీజ్ చేయట్లేదు. సుమారు మా దగ్గర ఇక్కడ 40 నుంచి 50 వెహికల్స్ ఉన్నాయండి. ఇక్కడ త్రూఅవుట్ స్టేట్ లోపల మొత్తం 3000 వెహికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ అంబులెన్సెస్. మేము ఇంత సర్వీస్ చేసినా మాకు విలువ లేకుండా పోయింది ఇప్పుడు.